రెండున్నర గంటలుగా కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు? కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు? హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తారు? 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెబుతున్నారు. లెక్కలున్నాయని ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. రైట్, ఈడీ అధికారులు 2.5 గంటలుగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఈడీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి ప్రవీణ్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్షన్ ఈ విచారణ ఏ విధంగా చూస్తున్నారు ఏంటనేది వివరించేందుకు మా ప్రతినిధి నరేష్, అదేవిధంగా గవర్నమెంట్ వర్షన్ ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఈడీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ దగ్గరకు వెళ్దాం. ప్రవీణ్, 2.5 గంటలుగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఎప్పటి వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? కేటీఆర్ ను ఈరోజు సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ ఈడీ నమోదు చేసిన తర్వాత మొదటిసారిగా కేటీఆర్ అయితే మాత్రం ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2.5 గంటలుగానే కేటీఆర్ ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ కార్ రేసింగ్ నిర్వహణకు సంబంధించి 55 కోట్ల రూపాయలు బదిలీ చేసే సమయంలో పాటించాల్సినటువంటి నిబంధనలు ఎందుకు పాటించలేదనేటువంటి అంశం పైన ఈరోజు కేటీఆర్ ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించి అతను చెప్పేటువంటి సమాధానాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు విదేశీ కంపెనీకు అంటే ఎఫ్ఈఓ కంపెనీకు 55 కోట్లు బదిలీ చేయడం వెనక ముఖ్యంగా కేబినెట్ నిర్ణయాలు లేకుండా ముఖ్యంగా ఈ అంటే ఆర్బీఐ రూల్స్ అతిక్రమించి 55 కోట్లు బదిలీ అయింది కాబట్టి వీటికి సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రస్తుతం ఈడీ కూడా భావిస్తుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన పైన కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు.